హలో ఎవ్రీవన్. ఈరోజు మా లంచ్‌లోకి మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ అండి. మిక్సీ గిన్నెలో 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 5, 6 కాజులు, 2 కట్ చేసుకున్న టమాటాలు పెద్దవి, 2 స్పూన్ల పెరుగు తీసుకొని ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రైస్, చపాతీ, బిర్యానీకి దేనిలోకైనా చాలా బావుంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడైతే ఇందులోకి మనం 2 స్పూన్ల కారము, తగినంత సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టిన మష్రూమ్స్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలకు బాగా కలుపుకోవాలి మసాలా పట్టేంత వరకు. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, కల్యామాకు వేసి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. చూడండి 5 మినిట్స్ ఆఫ్టర్ చూడండి ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ రెడీ అయినట్టే. మష్రూమ్ మసాలా గ్రేవీ చివర్లో ఇలా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవడమండి. చాలా టేస్టీ కర్రీ మష్రూమ్ మసాలా.